తెలంగాణ శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సత్వరం అందేట్లు చూడాలని స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై సభాపతి, మండలి చైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని గుత్తా సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్దేశించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ సీనియర్ ఐఏఎస్లను ఏర్పాటు చేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ను ఆదేశించారు. మంత్రులకు ప్రాజెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రోటోకాల్ విషయంలోనూ తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని శ్రీధర్ బాబు అన్నారు. మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిగా మార్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత 2 రోజుల పాటు ఓరియంటేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ స్థలం వివాద సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి అన్నారు. ప్రతి రోగానికి సంబంధించిన మందులు హాస్పిటల్లో అందుబాటులో ఉంచాలని, ప్రతి పేదవానికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 72 రకాల రోగాలకు పరిమితి అయితే ఆరోగ్యశ్రీ దాని 1800 పైసలకు రోగాలు అదనపు భారం ఎంత అంటే సుమారు 487 కోట్ల రూపాయల అదనపు ఇది ఆర్థిక భారం రాష్ట్రానికి. కానీ ఇది ప్రభుత్వ బాధ్యత. ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల రోగాలకు వైద్యం చేయాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. మీ దగ్గర కూడా కోదాడే కానీ, హుజూర్నగర్ కానీ, సూర్యాపేట కానీ పేదవాడు ఏ రోగం వచ్చినా పట్నం దిక్కు రాకూడదు, హైదరాబాద్ దిక్కు మళ్ళీ చూడకూడదు. మీ యొక్క జిల్లాలనే, మీ ప్రాంతంలో అన్ని రకాల వైద్యం అందించాలనే తప్పనే ప్రభుత్వం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీరు ఈ రోజే దాన్ని లిస్ట్ అవుట్ చేసి పంపేయండి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి అందరం కూడా కూర్చొని అది సరిగ్గా రిప్రజెంట్ చేసి తెలంగాణ రాష్ట్ర జలాలపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన ఆయన కోలుకున్నాక మొదటిసారి ఖమ్మంలోని సుందరయ్య భవన్కు వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే కేంద్రం అధికారం చెలాయించాలని చూస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో 2 పార్టీలు కొట్టుకోవడం మాని రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై కలిసికట్టుగా పోరాడాలని హితవు పలికారు. సృష్టించి రాష్ట్రాల మీద పెత్తనం చేసే వైఖరిలో కేంద్రం ఉంది. అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్రాల పట్ల. కాబట్టి ఈ వైఖరి సరైనది కాదు. రేపు బహిరంగ సభలో ఏం మాట్లాడినా మన పార్టీ వైఖరి మాత్రం రాబోయే కాలంలో కృష్ణా జలాల విషయంలో గానీ, గోదావరి జలాల విషయంలో గానీ, ట్రిబ్యునల్స్ ముందు గతంలో మనం చెప్పిన వాదనలు గానీ, వీటి ఆధారంగా ఒక శాస్త్రీయమైన పరిష్కారం కనుగొనేదానికి ప్రయత్నం చేయాలి. అది ఉభయత్ర రాష్ట్రాల మధ్య ఉండాలి తప్ప కేంద్రానికి పెత్తనం చెప్పకూడదు, కేంద్రానికి మన అధికారాలను దఖలుపరచకూడదు. ఇది నష్టం అనేది స్పష్టమైన వైఖరి. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసినప్పుడు విడిపోతున్న తెలంగాణకు ఏ హక్కులు ఇస్తాం అనేది చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు. ఒక్కటి నెరవేరలేదు ఇందులో. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వదిలేసి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కోసం కొట్లాడుకోవడం అనేది అది ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం అనేది మన స్పష్టమైన అభిప్రాయం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి పెద్ద అజ్ఞాని అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తాము కూడా కామెంట్ చేయగలమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయిరెడ్డికి ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటి అయిపోయింది. మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా, మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా? నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. చార్టర్డ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్ కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు, అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబోచుకుంటున్నావేమో. డెఫినెట్ గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేసీఆర్ తో అంటగాగుతున్న మీరు మీ అక్కస్ను వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతమో ఆలోచించుకో. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియ చేపట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే 6 నెలల్లో కులగణన పూర్తి చేయవచ్చన్నారు. అలా అయితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే 24,000 మంది బీసీల ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే 6 నెలల్లో కులగణన పూర్తి చేయవచ్చునని కవిత అన్నారు. అలా అయితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించవచ్చునని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే 24,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 రూపాయల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ జగన్ ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఏపీకి 500 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని మండిపడ్డారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ అడ్డు చెప్పలేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన నీళ్లు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారన్నారు. కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతుండగా కరెంట్ కట్ అయింది, మార్పు వచ్చిందంటూ హరీష్ రావు సెటర్లు వేశారు. జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. కరెంటు పరిస్థితి గురించి వివరిస్తుండగా పవర్ పోయింది, జనరేట్ ఆన్ చేయడంతో ప్రసంగం ప్రారంభించారు హరీష్ రావు. జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతుండగా కరెంటు పోయింది. దీంతో కాంగ్రెస్ రాగానే మార్పు వచ్చిందంటూ ఆయన సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న కరెంటు పరిస్థితుల గురించి వివరించారు. హరీష్ రావు కరెంటు పరిస్థితి గురించి వివరిస్తున్న సమయంలోనే విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో మార్పు వచ్చిందంటూ సెటైర్ వేశారు. దీంతో సభ నవ్వులతో నిండిపోయింది. జనరేటర్ ఆన్ చేయడంతో హరీష్ రావు తిరిగి ప్రసంగం కొనసాగించారు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, రేపు వడ్లొస్తాయి యాసంగి పంటకు, ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటేనే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని గోత పెడతారు. రేపు వడ్లు రావా? కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి. అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నవా లేదా మహాలక్ష్మి? మరి ఎందుకు ఇస్తారు? ఈ
ఆ మహాలక్ష్మి ఇస్తేనే 2500 అక్క చెల్లెల అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్లు నాటకాలు ఆడడంలో కేసీఆర్ను మించిన దిట్టలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నల్గొండలో ఫిబ్రవరి 11న బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన సభల్లో జూపల్లి మండిపడ్డారు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. చట్టం ప్రకారము క్లాస్ 3 ప్రకారము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి లా బోర్డుకు రిఫర్ చేసి దీన్ని పరిధిని తీసుకోవద్దా అనేటువంటి సలహాకు పంపుతాం. దాని తర్వాత వచ్చిన దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పని చెప్తే వీళ్ళు కేసును వాపసు తీసుకున్నారు. అసలు వాస్తవంగా అడగాల్సింది ఏంది? ఎప్పుడైతే ఒకటి కాదు 2 కాదు, వాస్తవంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 68.5% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32 ఏపీ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆ యొక్క క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్లో నీటి వాటాలు ఉండాలి, నీటి హక్కులు కల్పించాలని అంతర్జాతీయ చట్టం కూడా ఉంది. గత ప్రభుత్వాలు కనీసం సెక్రటరియట్ వైపు చూడలేదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇళ్లలో కూర్చొని ప్రభుత్వాలు నడిపించారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ప్రతిరోజు రివ్యూ చేస్తూ ప్రజలను కలిసి పరిపాలన చేస్తున్నారని ఆయన తెలిపారు. మరో 2 హామీలు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఇంప్లిమెంట్కి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఒక బాధ్యతగా, ఒక హోందాగా, ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉండకుండే, మంత్రులు సెక్రటరియట్లో కూర్చోకుండే, ఎవరైనా సామాన్య ప్రజలు ఎవరైనా సెక్రటరియట్లో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో కూర్చుంటుండు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరియట్లో కూర్చుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన దాని మీద రెగ్యులర్గా వారు కూడా సెక్రటరియట్లో కూర్చుని, వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు. రానున్నది వేసవికాలం కావడంతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తాగునీటిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రోజ్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. నగరం పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా పనితీరు, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమగ్రంగా వివరించారు. ఎన్ని MLDలు, ఎన్ని MJDలు, ఎన్ని ట్యాంకుల కెపాసిటీ, సోర్స్ ఏంది, స్టోరేజ్ ఏంది, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాకా కూడా రివ్యూషన్ ఎక్కడ కూడా అటువంటి ఏమాత్రం అనుమానం లేదు. దీని మీద రాజకీయ పరమైన ఒక అపోహ సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. నేను మీ ద్వారా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చాలా బాధ్యతగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ వాటర్ ను స్పెసిఫిక్ గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉత్పన్నం కాదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఇష్యూని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అబ్జర్వేషన్ చేస్తుంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ సమావేశం నిర్వహించారు. ఇవాల్టి నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు కార్యాచరణ ప్రణాళికలను బడ్జెట్ సమావేశాలు ప్రకటించాలని అన్నారు. డిసెంబర్ 9న చేస్తానన్న 2 లక్షల రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి వెంటనే అమలు చేయాలన్నారు. ఈ హామీలన్నీ అలవికాని హామీలు ఇవ్వడంతో పాటు ఒక 6 గ్యారంటీల కింద ఒక గారడీ చేసి తెలంగాణ ప్రజలకు వాళ్ళను మాయలోకి నెట్టేసి ఓట్లు వేయించుకున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు నిజంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తారు కావచ్చు అని భావించి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇవాళకి 61 రోజులు అవుతుంది. 100 రోజుల్లో అమలు పరుస్తాము అని చెప్పినటువంటి మీ 6 గ్యారంటీల కథ ఇప్పటికీ కూడా కంచికే పోయింది తప్ప తెలంగాణలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒకటి మీరు అమలు పరిచినారు. ఒక గ్యారంటీలో ఉన్నటువంటి ఒక్క హామీ ఆర్టీసీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఇది కాకుండా మిగిలినటువంటి హామీలు దాదాపుగా మహాలక్ష్మి పథకం కింద మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 500 రూపాయల గ్యాస్ సిలిండరు దొరకడం అనేటువంటి దాన్ని మొన్న క్యాబినెట్లో మీరు తీర్మానించినారు. కానీ మరి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ ఏంటిది అనేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేసీఆర్ కుటుంబం దోచుకుందని కాంగ్రెస్ నేత చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన నడుస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న 1,00,000 కోట్ల రూపాయలు బయట పెడతారని భయంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు 550 టీఎంసీల వాటా రావాలని కేసీఆర్ ఏనాడు పోరాడిన దాఖలాలు లేవన్నారు. అసలు అపెక్స్ కమిటీ మీటింగ్కు కేసీఆర్ ఏనాడు వెళ్ళలేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్కి తగిన బుద్ధి చెప్పారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈ ఎన్నికల ముందు రేగుతున్నటువంటి ఈ జల జగడం పంచాయతీ ఎటుదారిది అని ఉంది. జల జగడం ఏం లేదు. కేసీఆర్ ఆయన ఒక్క అవినీతి అసమర్థతని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించిండ్రు. మేమివాళ అసెంబ్లీ సాక్షిగా ఆయన 1,00,000 కోట్ల అవినీతి, ఆయన మన రాష్ట్రానికి కేటాయింపులలో అసమర్థత, రాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించడంలో వారి అసమర్థత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఆయన అసమర్థత, రానున్న శాసనసభ సమావేశాలలో ఆయన బండారం బయట పడుతుందని ఆడుతున్నటువంటి కొత్త నాటకం ఇది. మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే మిమ్మల్ని ఊర్లలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగనియరు. కేఆర్ఎంబీకి అప్పచెప్పారు అని కొన్ని ఆధారాలు చూపిస్తూ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదంటారా? ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. అన్ని రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళే పోయి కేఆర్ఎంబీకి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ నిధులు కూడా విడుదల చేసింది కదా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి సంబంధించిన నిధుల అలొకేషన్ ఎట్లయితుంది? వాళ్ళు నిధులు అలొకేట్ చేసిందంటేనే ఒప్పుకున్నట్టు కదా. అంత ఓపెన్గా ఉన్నది. ఎందుకు దాని మీద చర్చ జరుగుతుందో నాకు అర్థమే కాదు అసలు. ఉమ్మడి నల్గొండలో ఒక సభ పెట్టి నిరసన చెప్తామంటున్న పరిస్థితి కేసీఆర్, ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు? ఏదో కారణం, ఇప్పుడు బయటికి రానికి ఏ కారణం లేదు. బయటకు వస్తే జనం తిరగబడేటట్టున్నారు. ఏదో ఇంకా అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. ఆ లోపే శాసనసభ సమావేశాలు అవుతాయి కదా. ముందు నల్గొండకు పోయి సభ కాదు, అసెంబ్లీకి రా చూసుకుందామని చెప్తున్నాము. జరిగింది. ఒప్పందం జరగనట్లయితే ఆ నిధులు ఎందుకు కేటాయించినట్లు అని కూడా వంశీచంద్రరెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే పాలమూరు నుంచి ఎన్నికల బరిలో కేంద్ర పార్టీ ఆదేశిస్తే తాను బరిలో గెలిచి వస్తానంటున్నారు. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణతో వేసిన సవాళ్ళు విషయంలో తాను వెనక్కి తగ్గలేదు. ఆమె వెనక్కి తగ్గారు, ఆమె రాలేదు. దాంతో అక్కడికి సమసిపోయింది. ఇప్పటికి కూడా ఏదైతే ప్రకటన తాను కట్టుబడి ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ సిటివిజన్, హైదరాబాద్. మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో తమ సిబ్బందిని అకారణంగా తొలగించారని ఆరోపిస్తూ ఆయా వర్కర్స్ నిధులు బహిష్కరించి హైదరాబాద్ మధురానగర్లో ధర్నా చేపట్టారు. 3 రోజుల క్రితం మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో 2 పిల్లలు గొడవపడి కొట్టుకోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికారులు కొందరిని విధుల నుంచి బహిష్కరించారు. తమ సిబ్బంది తప్పు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుపట్టిన ఆయా వర్కర్స్ తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తాము విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా తమ కార్యాలయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని ఆయా వర్కర్స్ కోరారు. శిశు సంక్షేమ కార్యాలయంలో పిల్లలను చూసుకునే బాధ్యత తమదేనని, తమ పిల్లల మాదిరిగా ఇక్కడ ఉన్న పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటామని ఆయా వర్కర్స్ తెలిపారు. అదేవిధంగా కొంతమంది అధికారులు తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతరించిపోతున్న జాతి మొక్కలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిమాంద్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం ప్రారంభించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శతాబ్ది వేడుకల్లో భాగంగా అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లిమాద్రి హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. వర్సిటీ క్యాంపస్లో ఆక్సిజన్ పార్క్ అభివృద్ధి చేయడంలో విభాగం ఎంతో కృషి ఉందని గుర్తు చేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, తద్వారా ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్లోని సికింద్రాబాద్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రోగ్రాంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నమెంట్లో సెమీస్లో చేరి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చి సత్కరించారు. అనంతరం ఆయన క్రికెట్ ఆడి పోటీలకు హాజరైన క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఇలాంటి పోటీలను వేదికగా చేసుకుని తమ ప్రతిభను చాటాలని, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించాలని పిలుపునిచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 38 టీంలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ కోట నీలిమ, అదేవిధంగా గోదాసి అజయ్, ఇమ్రాన్, బెంజ్మాన్, షహబాష్, అనిల్, మధుగౌడ్, రాపోల్ ఎలీషా, పునీల్, పంతులు శ్రీకాంత్, కృష్ణకుమార్, కానల్, అదేవిధంగా సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ వ్యాలీస్ గెలిచింది. ఆ టీం 2 టీమ్స్కి ఫైనల్ మ్యాచ్కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. నిజాం కాలేజ్ రేపు టైం ఉందండి. ఇంకా వేరే కాన్ఫరెన్స్లో మ్యాచెస్ అయిపోయినాయి. ఫైనల్గా డేట్ వస్తుంది. ఆ డేట్ వాళ్ళకి ఎవరైతే గెలిచారో ఆ డేట్ చెప్తాం. ఇప్పుడైతే గెలిచిన వారికి ఇక్కడైతే క్రికెట్ కిట్స్ ఇచ్చాము. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్. యూత్ ఎంకరేజ్మెంట్కి అనిల్ అన్న గారి హైదరాబాద్. సదరన్ ట్రావెల్స్ గ్రాండ్ హాలిడే మార్ట్ రోడ్ షోను 9 నుంచి 11 ఫిబ్రవరి 2024 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నట్టు ఆ సంస్థ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్ లక్డీకపూర్లోని సంస్థ కార్యాలయంలో బ్రోచర్ను ప్రారంభించారు. ఈ సంవత్సరం హాలిడే మార్ట్ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ అంతర్జాతీయ, దేశీయ యాత్రలపై భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన బహుమతులను అందజేస్తుందని జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ యాత్ర బుకింగ్పై వెండి నాణెం 40,000 వరకు నగదు డిస్కౌంట్, అంతర్జాతీయ యాత్రల బుకింగ్తో పాటు ఉచిత దేశీయ యాత్రలను పొందగలరని, ఏదైనా యూరప్ యాత్ర బుకింగ్స్పై ఉచిత అయోధ్య యాత్రను కూడా అందిస్తామని పేర్కొన్నారు. అండ్ ఈ 11th వరకు కూడా ఈ హాలిడే మార్ట్ని ఈ ఒక మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుచున్నానండి. అండ్ ఇది మా ఆఫీస్లో హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంది, లక్డీకపూర్, వరంగల్, కరీంనగర్, వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు అండ్ తమిళనాడు ఆఫీసు, కర్ణాటక ఆఫీసెస్ కాకుండా ఇతర కస్టమర్కి ఇంకా చేరువలో మేము దగ్గర అవడానికి సిద్దిపేట, విజయనగరము, భీమవరము, తిరుపతి, హిందూపూర్, కడప, ఒంగోలులో అక్కడ హోటల్స్లో ఈ హాలిడే మార్ట్ ఏర్పాటు చేస్తాం. మా యొక్క ప్యాకేజీలు ఏదైనా సరే వాళ్ళకి
సరిపోయినటువంటి చూజ్ చేసుకోవచ్చు, తద్వారా డిస్కౌంట్స్ పొందవచ్చు. తర్వాత లక్కీ డ్రాలో కూడా ఇలాంటి బహుమతులన్నీ కూడా ఏదైనా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సో మా సర్వీసులో మేము భారతదేశంలో 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు పొందగలిగినటువంటి వాళ్ళము మేము ప్రజలను చెప్పుకోవచ్చండి సౌత్ ఇండియా. సో ఆ విధంగా మేము కస్టమర్ ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా పూర్తి విలువ సమకూర్చే విధంగా మేము మా ప్రయత్నాలు మా సర్వీసులు ఉంటాయండి. అంటే సందేహంగా చెప్పవచ్చు. అందువల్ల ఈ విధమైనటువంటి హాలిడే మార్క్స్లో విశేష స్పందన వస్తూ ఉంది. కంటోన్మెంట్ బోయినపల్లి నందమూరి నగర్ వద్ద గల కార్ల షోరూం సమీపంలో ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. కొత్త టాటా కార్లతో వచ్చిన ట్రక్ కార్లను అన్లోడ్ చేస్తున్న సమయంలో వెనుక భాగంలో ఎవరున్నారనేది పరిశీలించలేదు. దీంతో ట్రక్ నుంచి కారును బయటకు తీసే క్రమంలో అది అదుపు తప్పి వెనుక భాగంలో ఉన్న చెట్టుతో పాటు అటు నుంచి వెళ్తున్న మహేష్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో మహేష్కు తీవ్ర గాయాలు కాగా స్పృహ కోల్పోయాడు. కారు ఢీకొని తీవ్ర గాయాల పాలైన మహేష్ను వెంటనే విషయం గమనించిన స్థానికులు బోయినపల్లి పోలీసులతో పాటు 108 వాహనంకు సమాచారం అందించారు. గాయాల పాలైన మహేష్ను ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహించిన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉండగా టాటా షోరూం యాజమాన్యం పట్టించుకోకుండా వ్యవహరించడంతో స్థానిక నందమూరి నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన నిర్లక్ష్యంపై షోరూం నిర్వాహకులతో వాగ్వాదంకు దిగాగా కాసేపు ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. కారు పూర్తిగా ధ్వంసం కాగా మహేష్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్పై మాదాపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హోటళ్లలో డ్రగ్స్ వినియోగించకుండా నిఘా ఏర్పాటు చేసినట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. స్టార్ హోటల్స్లో నివాసం ఉండేందుకు వస్తున్న వారిపై నిఘా ఉంచాలని మాదాపూర్ డీసీపీ వినీత్ కోరారు. హోటల్ యజమానులు కస్టమర్ల కదలికలు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. హోటల్ గదుల్లో డ్రగ్స్ వినియోగించకుండా పటిష్టమైన ఏర్పాట్లు